సిద్ధపాటు అవుతారు మీరు? నా యజమానుడా, ప్రభువును ఆరాధించటకి ఇంటిని సిద్ధపరచావా? నా యజమానుడా, ఇంటిని సిద్ధపరచటకు పనువాళ్ళు తక్కువ ఉండడంతో కొంత ఆలస్యం అవుతుంది. అయినా నేను సిద్ధపరచదు. సరే, త్వరగా సిద్ధం చేయము. వందనాలు. నా భార్య అప్పియాకి దాసులు తక్కువగా ఉండడం వల్ల పని కొంత ఆలస్యం అవుతుంది. వెళ్ళి దాసులను కొనుక్కొస్తే బాగుంటుంది కదా. దాసులు తొందరగా రావాలి. కొనుక్కొనుటకు దాసులు ఉన్నారా? అయ్యా, ఇక్కడ ఉన్నారు. మీకు కావాల్సిన దాసులను ఎంచుకోండి. వీరిలో ఎవరిని కొనుక్కుందాం? వీడేంటి ఇలా చాలా అమాయకంగా ఉన్నాడు? వద్దులే. వీడేంటి ఎలుగుబంటి చూపులు చూస్తున్నాడు? పని చేయగలుగుతాడా? వద్దులే. వీడేంటి ఇలా ఉన్నాడు? ఏమన్నా పని చేస్తే గబగబా చేయగలుగుతాడా? వద్దులే. ఈడేంటి? ఇది నాకు నచ్చలే. ఈడేంటి ఇట్లా ఉన్నాడు? గాలి వస్తే గాలికి ఎగిరిపోయేలాగా. అబ్బా, ఈ మనుషుడు చాలా బాగున్నాడు. పొడవుగా, బలంగా, దృఢంగా ఉన్నాడు. నా భార్య అప్పియాకి ఇతడు చాలా సహాయపడతాడు. అటు చివరన ఉన్న దాసుని నా కమ్ముడి. 20 వెండి నాణాలు ఇచ్చి ఆ దాసులు తీసుకోండి. తగ్గదా? తగ్గదు. అతన్ని నాతో కూడా పంపుడి. నీ పేరేమిటి? నా పేరు ఒనేసిము. పని చేయగలుగుతావా? చేయగలుగుతాను. నప్పి ఇటు రమ్ము. నా యజమానుడా, మనుషుడు నీకు దాసులు తక్కువగా ఉండడం వల్ల పని కొంత ఆలస్యం అవుతుంది కదా. ఇదిగో ఒనేషేమ అనే దాసుని ఈ పనిలో సహాయపడుతందుకు ఇంటికి తీసుకొని వచ్చాను. నా యజమానుడా, ఇతన్ని తీసుకుని మంచి పని చేశాడు. సరేనా యజమానుడా? ఇదిగో నేను పట్టుకొస్తాను. అమ్మయ్య, ఇక నాకు పడుకోవడానికి మంచి స్థలం దొరికింది. అక్కడ అమ్మవారి దగ్గర అయితే దోమలు కుట్టేవి. ఇక్కడ నాకు మంచి వస్త్రాలు గిట్ట దొరికాయి. హాయిగా పడుకోవచ్చు. నాలా ఇలా పడుకోక. ఒనేషేము లెగు లెగు. ఆన యజమానుడా. బావి వద్దకు వెళ్ళి ఇంటికి కావలసిన నీళ్లు తీసుకురా. అట్లాగే పశువులకి మేత తీసుకురా. అట్లాగే గోధుమలు రూకలు తీసుకొనిరా. సరేనా యజమానుడా.
తీసుకోనా యజమానుడా. ఒనేషేము, ప్రభును ఆరాధించటకి ఇంటిని సిద్ధపరిచావా? సిద్ధపరచాను యజమానుడా. సరే, నీవును సిద్ధపడి రమ్ము. నేను సిద్ధపడి రావాలా? నీవు కూడా రావాలి. సరే. ఫిలోమోను ఇంట్లో దేవుడు ఆరాధించబడతాం. అబ్బా, ఏంటి ప్రార్థనలు, ఏంటి ఆరాధనలు? ఈ విగ్రహం లేని దేవునికి వీళ్ళు ఏం ఆరాధిస్తున్నారు అసలు? ఏంటో ఏమో, ఇంట్లో పని కూడా ఉందంటే ఈ విగ్రహం లేని దేవునికి ఆరాధిస్తూ ఉంటారు ఎప్పుడు వీళ్ళు. కొన్ని రోజుల తర్వాత అబ్బా, ఉదయం నుండి ఇక్కడ పని చేసి చాలా అలసిపోయాను. నడుంకిట పట్టేసింది. అబ్బా, ఒళ్ళు నొప్పులు మొత్తం. ఏంటో ఏమో పనులు. అయ్యో యా. మనం ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోదామా? అయ్యో, నా దగ్గర డబ్బు లేదు కదా, ఎట్లా? నా యజమానుడు ఇంట్లో కొంత డబ్బు తీసుకొని పారిపోదాం ఇక్కడ నుండి. యజమానుడు పడుకున్నారా? పడుకున్నారు. త్వర వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుండి. వెళ్ళిపోదాం. ఎవరు చూసి అయ్యో, ఇక్కడ వాళ్ళు ఉన్నారేమో, నన్ను ఏమన్నా అంటారేమో. అయ్యో, కానీ జ్వరం వస్తున్నట్టున్నారే. ఉన్నారు, వెళ్ళి చూద్దాం పదా. ఏ ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేమిటి? నా పేరు ఒనేషిము. నీ చేతిలో అదేంటిది? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇందులో డబ్బులున్నాయే. నువ్వు దొంగవా? సరే, చెరసాలకు పదా. పరిచయం చేసుకుందాం. నీ పేరేమిటి? నా పేరు ఒనేషిము. ఇంతకు నువ్వెవరు? నేను పౌలును. నువ్వు ఇక్కడికి ఏ విధం చేత రాబడుతూ వచ్చావు? నా యజమానుడి ఇంట్లో అక్కడ పని చేయలేక కొంత డబ్బు తీసుకుని పారిపోయేస్తుంటే ఈ చెరసాల నాయకులు పట్టుకుని నన్ను ఈ చెరసాల్లో వేశారు. అవునా? ఇంతకీ నీ యజమాని పేరేమిటి ఒనేషిము? ఫిలోమోను. అవునా? నువ్వు ఫిలోమోను ఇంట్లో దాసునివా? అతనికి తెలుసా? అతడు నా జత పని వాడైన ఫిలోమోను. అవునా? అబ్బా, ఏంటి ప్రార్థనలు? నా యజమాని ఇంట్లో ప్రార్థనలు అంటే ఇక్కడ కూడా ప్రార్థనలు. వీరు అసలు ఈ విగ్రహం లేని దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారో ఏమో. అసలు వీళ్ళ దేవుని యొక్క గొప్పతనం ఏంటో కనుక్కుందాం ఏమని. మీరు ఈ చెరసాల్లో ఉండి కూడా మీ దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు? నేను ఒకప్పుడు హింసకుడను, హానికుడను, దూషకుడనైన నన్ను దేవుడు ఒకానొకప్పుడు నన్ను ప్రేమించి దమస్కు మార్గంలో నన్ను దర్శించి నా యొక్క మనోనేత్రములను వెలిగిస్తూ వచ్చాడు ఒనేషిము. ఆయన నా కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన నిమిత్తమై నేను ఆరాధించకుండా ఎలా ఉండగలను? నేను స్త్రీలను వేధించేవాడిని, దేవుని వాక్యం చెప్పేవాడిని, శిక్షించేవాడిని, హింసించేవాడిని, హతమార్చేవాడిని. ఆయనను నన్ను ప్రేమిస్తూ వచ్చిన నేను ఎలా ఆరాధించకుండా ఉండగలను? ఎలా స్మరించకుండా ఎలా ఉండగలను? అవునా? నీవు ఇంత బహువృద్ధుడుగా ఉన్నప్పటికీ నీ శరీరాన్ని సహకరించినప్పటికీ నీ ఉత్తరాలు ఎందుకు రాస్తున్నావు? అసలు మీ దేవుని యొక్క గొప్పతనం ఏమిటి? నా దేవుని యొక్క గొప్పతనమా? చెప్తా విను ఒనేషిము.
నా దేవుడు చాలా ధనవంతుడు. ఆయన ఈ లోకంకి దరిద్రునిగా వచ్చాడు. నా నిమిత్తమై, నీ నిమిత్తమై, లోకంలో ఉన్న వారి అందరి నిమిత్తమై దరిద్రునిగా వచ్చాడు. ఆ యొక్క కలువరి శిలువలో రక్తం కార్చి నా పాపములను కడుగుతూ వచ్చాడు మనిషేమో. నేను దూషకుడను, హింసకుడనైన నన్ను దేవుడు ప్రేమిస్తాడు. నేను దౌర్భాగ్యుడను, నీచుడనైన నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. నా యొక్క మనోనేత్రములను వెలిగిస్తూ వచ్చాడు మనిషేమో. ఆ యొక్క నిత్య అగ్నిగుండంలో నుండి నన్ను తప్పిస్తూ వచ్చిన నా దేవునికి నేను ఎంతగా సమర్పించగలను. ఈ యొక్క శ్రమ నాకంటే ఎక్కువనే అనుభవిస్తూ వచ్చాడు. ఎవరికైనా మాట్లాడేది? నీవును నీ తప్పిదములను ఒప్పుకో అనేసేమో, నీ పాపములు ఒప్పుకో, దేవుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. సరే. ఇక్కడ వనశేమి ఎవరు? నేనే. వనశేము, రేపు మీకు విడుదల ఇస్తున్నాము. సరే. సంతోషం అనేసేమో, నీకు విడుదల అంటగా. నువ్వు విడుదల వచ్చిన తర్వాత నీ దేవుని నమ్ముకో, నీ పాపములు ఒప్పుకో, నీ మార్గం అంతట్లో దేవుడు సహాయం చేస్తాడు. అయ్యో, నిద్ర పట్టట్లేదు కదా, ఎలా అబ్బా? నాకు దేవుడు రక్షణ ఇస్తాడా? ఒకసారి ఇతన్ని కనుక్కుందాం. పౌలు గారు, చెప్పు అనేసేమో. నాకును దేవుడు రక్షణ ఇస్తాడా? నీకు తప్పక రక్షణ ఇస్తాడు అనేసేమో. రక్షణ ఇస్తాడు అనేసేమో. నన్ను క్షమించలేంది నేను క్షమించలేడా? తప్పక క్షమిస్తాడు. నీ పాపంలో ఒప్పుకో. సరే. అయ్యో, నాకును దేవుడు రక్షణ ఇస్తాడా? ఎట్లా అబ్బా? నాకును దేవుడు రక్షణ ఇస్తాడా అసలు? అయ్యో, ఎలా అయ్యా? దేవా, నేను కూడా పాపిని, నన్ను కూడా క్షమించుము. ఎన్నోసార్లు నువ్వు నన్ను కాపాడినా, కానీ నేను నిన్ను స్మరించకుండా తిరిగిన దౌర్భాగ్యుడనైన నువ్వు నన్ను క్షమించినావు. కానీ నిన్ను స్మరించకుండా తిరిగిన నేను ఎన్నో దొంగతనాలు చేశాను. నన్ను క్షమించుము దేవా. నేను నా యజమాని ఇంట్లో నన్ను ఎంత సురక్షితంగా ఉంచినా, కానీ నిన్ను అసలు నీ వంట ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. ఇక నుండి నా పాపాలన్నీ ఒప్పుకుంటాను. నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు. ఎవరు? నేనే. వనశేము, నీకు విడుదల ఇస్తున్నాము, రమ్ము. వెళ్తున్నావా వనశేము? వెళ్తున్నాను పౌలు గారు. నన్ను కూడా నా యజమానుడు చేర్చుకుంటాడా? ఇదిగో వనశేము, ఈ పత్రిక తీసుకొని వెళ్ళు. నీ నిమిత్తమై ఫిలమోనికి రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక తీసుకొని వెళ్తే పౌలు ఫిలమోను తప్పక నిన్ను చేర్చుకుంటాడు. సరే. చేర్చుకుంటాడా? తప్పక చేర్చుకుంటాడు వనశేము. పాపులమైన మనల్ని దేవుడు చేర్చుకోగలేంది, మనుషులము ఏ పాటి వారిని తప్పక చేర్చుకుంటాడు. వెళ్ళు, జాగ్రత్త. సరే పౌలు గారు. అయ్యో, నా యజమానుడు నన్ను చేర్చుకుంటాడు. నా యజమానుడా, నన్ను క్షమించుము. నా యజమానుడా, నన్ను క్షమించుము. నేను నీ దగ్గర కొంత డబ్బు తీసుకొని పారిపోయాను. నువ్వు నాకు కూడు పెట్టినా నేను నీ కానించి ఇక్కడ పని చేయలేక కొంత డబ్బు తీసుకొని పారిపోయాను. నన్ను క్షమించు. నీ జత పనివాడైన పౌలు గారు ఈ పత్రిక రాశాడు. వనశేము, లెగు. నువ్వు మారావని నా ఆత్మీయ తండ్రైన పౌలు ఈ పత్రికలో రాశాడు. అంత గొప్ప దేవుడే నిన్ను చేర్చుకున్నప్పుడు నేను నిన్ను చేర్చుకున్నా?
నిష్ప్రయోజకుడైన ఓనేషేము ఇప్పుడు ప్రయోజకుడిగా మారావు. ఇప్పుడు నువ్వు నా మంచి దాసుడవు.